హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి టిప్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే చేశానన్నమాట. కాకపోతే షార్ట్లో కొద్దిగా మనము షూట్ చేయగలం కాబట్టి అంత క్లియర్గా చూపించలేం కాబట్టి లాంగ్ వీడియో అయితే నేను మీకు ఈరోజు యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నానండి. ఇది వచ్చేసి మిషన్ సూదితో మనము బ్లౌజ్ డోరీస్ అనేది ఏ విధంగా తిప్పుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. మిషన్ సూది మనం మొద్దుపోయినాయని మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి. ఆ సూదులు మనం వేస్ట్గా పడేయకుండా ఇట్లా డోరీస్ తిప్పుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు నేను అదే చూపిస్తున్నాను. నేను చూస్తున్నారు కదా, మిషన్ సూది ఇది మొద్దుపోయిందని నేను పక్కన పెట్టేశాను. అదే ఇప్పుడు మనం డోరీస్ తిప్పడానికి అయితే యూస్ చేసుకుంటాం అనమాట. ఇట్లా ఈ విధంగా అయితేనా మనము డోరీస్ ముందే కుట్టుకుంటాం కదండి క్లాత్తోన. ఇట్లా ఈ కొనాన మనకు వచ్చేసి ఇట్లా సూదిని అనేది రోంత క్లాత్ని టచ్ అయ్యేటట్టు పట్టుకోవాలన్నమాట. అట్లా ఆ విధంగా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆ విధంగా ఇంకా కింద ఎడ్జ్కి వచ్చేసి ఒక ముడి 2 ముళ్ళు అట్లా 3 ముళ్ళు వేసుకోవచ్చు. అంటే మనకు ఊడి రాకుండా క్లాత్ ఎంత సన్నగా ఉన్నా కూడా వచ్చేస్తుందండి ఈ మిషన్ సూదితోన. మనం మళ్ళీ దీనికి సపరేట్ డబ్బులు పెట్టి కొనే అవసరం లేదు. దానికే పని ఎక్కువ. దీనికి అసలు పని అనేదే ఉండదు. చాలా తక్కువ పని, సింపుల్గా తిప్పేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇట్లా చూడండి. ఇక్కడ వచ్చేసి మోటును వచ్చేసి కొద్దిగా టర్నింగ్ తిప్పుకోవాలండి మనం, అంతే. ఇట్లా ఇగ్గుకుంటా అట్లా ఆ విధంగా తిప్పేసుకున్నారంటే వచ్చేస్తుంది. మోటును కొనాన పట్టుకొని ఇగ్గాలన్నమాట. మనము పైన దారం పట్టుకొని సూది దారం పట్టుకొని కింద మోటుననే కొనాన అట్లా చిన్న ఇగ్గినామంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సన్నగా అయితే వచ్చిందండి థ్రెడ్ అయితేనా దీనికి. ఈ విధంగా అన్నమాట. షార్ట్ వీడియోలో చూపించినవి ఇంత క్లియర్గా అయితే చూపించలేదు. దానికి కొద్దిగా కదా టైం ఉంటుంది. అందుకు కొద్దిగా లాంగ్ వీడియో చూపిస్తే మీకు యూస్ అవుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకొకటి కూడా అంతే అనమాట. అది కూడా అలాగే. పనికిరాదు, మనకు కుట్టేకి పనికిరాదు అనుకున్న సూది మనం పక్కన పెట్టేసుకొని ఇలా డోరీస్ తిప్పుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుందండి. ఏది వేస్ట్ కాదనమాట. వేస్ట్ చేయకూడదు కూడా. రెండోది కూడా ఇంకా ఇలాగే ఈ విధంగానే తిప్పేసుకుంటే సరిపోతుంది. నిదానంగా మనము అట్లా బట్టకు అనేది కుచ్చుకునేది ఉండదు, ఏది ఉండదు అనమాట మనకి. ఇంకా ఇది కూడా అదే కానీ మోటన్ అనేది కొద్దిగా అట్లా లాగాలన్నమాట. ఏ క్లాత్ అయినా కూడా మనకి ఎంత నైస్ కావాలన్నా కూడా అంటే క్లాత్ తిరిగేదాన్ని బట్టి కూడా ఉంటుందిలేండి. ఏదైనా మనం కొనేదైనా క్లాత్ తిరగకుంటే తిప్పలేము. ఇదైనా అంతేను. క్లాత్ అనేది బాగా తిరిగిందంటే ఇంకా ఎంత సన్నగా ఏం చేసుకోవచ్చు అనమాట. నేను